ప్రాజెక్టు విలువ 18,300 కోట్ల రూపాయలైతే బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది 7,300 కోట్లు మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ విమర్శించారు. 90% ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ఎలా చెబుతారని మండిపడ్డారు. ఎక్కువ కమిషన్ కోసం మోటార్లు బిగించారని, కానీ మోటార్లు ట్రయల్ రన్ చేయలేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతల మాటలు ప్రజలు నమ్మరని ప్రెస్ మీట్లో హరీష్ రావు ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లు ప్రాజెక్టు బొమ్మలు మాత్రమే గీశారని, కానీ తాము ప్రాజెక్టులు పూర్తి చేశామని అన్నారు. పోయారు అనేక వేదికల మీద మా మంత్రి గారు నేను చెప్పాం, దేంట్లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు. దాని మీద పెట్టే ఈనాడు మేము 90% చేశాము. మేము మోటార్లన్నీ కరెంటు వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్విచ్ ఆన్ చేశారు అంటున్నారు. బిగించింది మీరే. ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ చేసుకుంటూ పోయారు. అనేక వేదికల మీద మా మంత్రి గారు నేను చెప్పాం, కమిషన్ల కోసమే మీరు ఆలోచించారు తప్ప కుక్క గోతుల్లాగా ఒక సైంటిఫిక్ గా మీరు పని చేయలేదనేది అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పింది నిజం. నేను సీతారామ ప్రాజెక్టు 0 నుంచి ఎండ్ దాకా కెనాల్ మీద తిరిగా. మీరు తిరిగి మాట్లాడుతున్నారా? నేను తిరిగి మాట్లాడుతున్నా. మాజీ మంత్రివర్యులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు చిత్తశుద్ధి లేదు. ఖమ్మం జిల్లా మీద ప్రేమ ప్రేమ వలకబోసి చెప్తున్నారు కదా. ఖమ్మం జిల్లా ప్రజలు 2014లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2018లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2023లో పొరపాట్లు అది గెలిచింది నా శిష్యుడు నా బొమ్మ పెట్టుకొని గెలిచింది 1 సీటు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు మీ మాయ మాటలు, మీ మాటలు, మీ మామ మాటలు, మీ ఇద్దరు మాయ మాటలు ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. భవిష్యత్తులో కూడా మీరు ముక్కు నేలకు రాసిన ఖమ్మం జిల్లా ప్రజల నుంచి కానీ, ఖమ్మం జిల్లా సీట్ల గురించి కానీ మీకు గతంలో వచ్చిందన్నా ఒక్కటి వచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మీకు వచ్చేది బిగ్ జీరోనే. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజల గురించి, ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు, ఆ గిరిజన ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు మీ ప్రభుత్వానికి, మీ ఆనాడు పరిపాలించిన మీ ప్రభుత్వానికి లేదని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. ఎస్, మీలాగా మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆనాడు నిజాం నవాబు దగ్గర నుంచి ఏవైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయో వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన సుమారు 35,000 ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో చెట్లు బీకి ఆ పైనుండే మట్టి తీసి, పైపై మట్టి తీసి, ఇదిగో ఈ 35,000 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మేమే కట్టామన్నట్టు బిల్డప్ మేము ఇయటంలా